గత 15 సంవత్సరాలు సార్ 2018 సార్ నేను నా అపాయింట్మెంట్ 2009 అప్పుడు సార్ అంటే అక్టోబర్లో అయింది కాబట్టి నాకు అది తెలియదు. సో 2010 నుంచి సార్ నేను కష్టపడుతున్నాను దీనిపైన అంటే దృష్టి పెట్టి. ఎందుకంటే వికాస్ సార్ నాకు ఒక 150 రూపాయలు లేనటువంటి సమయంలో నా ఇంటర్మీడియట్ ఆపేసినా కాబట్టి సో ఈ స్కాలర్షిప్ విలువ నాకు తెలుసు కాబట్టి సార్ ఇంత కష్టపడడం ఆహార్నిసారి కష్టపడడం. సో మనం కష్టపడేది మన పిల్లలకి సార్. సార్ వారు చెప్పినట్టు సార్ బడుగు బలైన వారు కదా సార్ వీళ్ళు. వాస్తవానికి సార్ వాళ్ళు పేయింగ్ కెపాసిటీ లేదు వాళ్ళకు. వాళ్ళు మనం ఉన్నటువంటి స్థాయి నుంచి అంటే డౌన్ టు ఎర్త్. వాస్తవానికి వాళ్ళది ఇప్పుడు డౌన్ టు ఎర్తే భూమి పైన ఉన్నారు. సో అటువంటి వాళ్ళ గురించి మనం కష్టపడాలి కాబట్టి సో సార్ నేను చేస్తున్నటువంటి పని ఏంటి సార్, మొదట సార్ ఉదయం పూట సార్ 4 గంటలకు నిద్ర లేపే విధంగా సార్ మోటివేట్ ఇస్తుంది సార్ చేయడం. ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి కంపల్సరీ ఉదయం పూట 4 గంటలకు కంపల్సరీ తల్లిదండ్రులకు మీటింగ్ ఫస్ట్ ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూడా పర్ఫెక్ట్ ఏం చేయాలి, మేమేం చేస్తాం మీరేం చేయాలి, పాఠశాల లోపల మేమేం చేస్తాం మీరేం చేయాలి అనేది ఒకటి. ఉదయం పూట 4 గంటలకు నిద్ర లేపడం, 7 గంటల వరకు చదివించడం. దాని తర్వాత 8 గంటల వరకు మళ్ళీ స్కూల్కి పంపడం. తర్వాత 8 గంటల నుంచి సార్ యాజువల్గా 6 o'clock వరకు సార్ మాకు క్లాస్ అనేవి సార్ కంటిన్యూస్ సార్. మా హెచ్ఎం సార్ కానీ మా ఉన్నటువంటి మా ఉపాధ్యాయ మిత్రులు సార్ చాలా కష్టపడడం. మాకు తోడు దాంతోపాటు మా విలేజెస్ సపోర్ట్ కూడా చాలా ఉండడం. సో దీనివల్ల సార్ 6 గంటల వరకు కూడా మేము సార్ క్లాసులు నడిపిస్తాం. 10th వాళ్ళకి కానీ తర్వాత NMS పిల్లలకు కానీ నడిపించారు. అయితే సార్ ఏం చేయాలంటే సార్ ఇప్పుడు ఇందులోపల మనకు కొత్తగా వచ్చినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సిలబస్ తెలియదు కాబట్టి మనం ఏం చేయాలి, 6th క్లాస్ నుంచే పిల్లలు మోటివేట్ చేయాలి. 7th క్లాస్ నుంచి వెళ్ళి టీచింగ్ స్టార్ట్ చేయాలి. అంటే ఈ బేస్ లోపల స్టార్ట్ చేయాలి. సో 7th లోనే స్టార్ట్ చేసి 7th చెప్పడం అంటే మామూలుగా అంటే అకాడమిక్ చెప్పినట్టే చెప్తాం. దాంతోపాటు సార్ వాళ్ళకి ఎగ్జామ్స్ కనెక్ట్ ఇస్తాం ఈ డిఫరెంట్ ఈ ప్యాటర్న్లు అంటే MCQలో. దాంతోపాటు సార్ ఇప్పుడు 8th క్లాస్కి వచ్చేసరికి కదా సార్ వాళ్ళు కొంతవరకు మంచి మోటివేట్ అయి ఉంటారు, దాదాపు మంచి ఇదే ఉంటారు. అయితే వాళ్ళను మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే మళ్ళీ సార్ 8th క్లాస్ సిలబస్ మొత్తం చెప్పాలి. దాంతోపాటు మళ్ళీ 7th క్లాస్ కూడా కంప్లీట్గా చెప్పాలి.